హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు యువర్స్ మీనూ ఛానల్. సో ఈరోజు రెసిపీస్ వచ్చేసి మీరే చూసేయండి. ఈరోజు సండే స్పెషల్స్. మా ఇంట్లో మా హస్బెండ్ మటన్ తెచ్చారు. సో మటన్ నేను చాలా 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 టేస్టీగా చేస్తాను. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో మీరే చూసేయండి ఎలా చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని మీ ఇంట్లో ఉన్న స్పైసెస్ యాడ్ చేసుకోండి. నేనైతే లవంగాలు అండ్ దాల్చిన చెక్క, ఆనియన్స్ అండ్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. అవి బ్రౌన్ షేడ్లో టర్న్ అవ్వాలి. ఈలోపు మా బాబు డ్యాన్స్ చేస్తున్నాడు ఫుల్గా. సో సండే వచ్చింది, ఇంట్లో సాంగ్స్ పెట్టాము. రోజు సాంగ్స్ అవి పెట్టాము. సో సండే ఓన్లీ సండే సాంగ్స్ పెడతాం. వాడు ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఈ మూమెంట్ మెమరబుల్గా ఉండాలని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను. అండ్ నేను వాడు ప్రతి స్టెప్ కూడా నేను వీడియో తీసుకొని పెట్టుకుంటాను. వీలైనంత వరకు వీడియో తీయడానికి ట్రై చేస్తాము. సో ఈలోపు ఆనియన్స్ బ్రౌన్గా షేడ్ టర్న్ అయ్యాయి. సో అండ్ ఆనియన్ చిల్లీ మళ్ళీ పేస్ట్ చేసుకొని మళ్ళీ వేస్తాను. సో అవి బాగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మొత్తం పైకి తేలాలండి, అలా మిక్స్ చేసుకోవాలి. మీడియం టు హై అండ్ లో ఫ్లేమ్తో టర్న్ చేసుకోండి. నేను చికెన్కైనా మటన్కైనా ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసి కలిపేసి ఫ్రెష్ మటన్ అనేది నేను యాడ్ చేసుకుంటాను. సో ఈలోపు పక్కన ఎగ్స్ కూడా పెట్టేసాను. అది బాయిల్ అయిన లోపు టమాటో ప్యూరీ చేసేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్కి ఈక్వల్ క్వాంటిటీలో టమాటోస్ కూడా ప్యూర్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇదంతా హై ఫ్లేమ్లో చేసుకోండి. టమాటో వేసిన దగ్గర నుంచి కూడా హై ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ టైంలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలిపోవాలి. అలా ఫుల్గా మిక్స్ అయిన తర్వాత చిల్లీ యాడ్ చేసుకోవాలి, చిల్లీ పౌడరు. సో మీ టేస్ట్కి తగినట్టు ఎంత యాడ్ చేసుకుంటుంటే యాడ్ చేసుకొని ఆయిల్ బాగా పైకి తేలాక మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలి అన్న ప్రకారం యాడ్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ పెట్టేసుకోండి. సో నెక్స్ట్ నేను ఆల్మోస్ట్ చారు కూడా రెడీ చేస్తాను. రసం. సో రసం పోపు పెట్టేసుకుంటున్నాను. రసం పోపు అందరికీ తెలుస్తుంది కదా. సో రసం కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ రెసిపీ బిర్యానీ కూడా కుక్ చేసేసుకుంటున్నాను. మీకు బిర్యానీ కావాలంటే నేను నెక్స్ట్ వీడియో స్పెషల్గా ఒకసారి చేస్తాను. అండ్ బిర్యానీలో మటన్ ఉంది కదా, మళ్ళీ క్యారెట్ బీట్రూట్ ఎందుకు అని అంటారు. సో క్యారెట్ బీట్రూట్ మా బాబు కూడా తింటాడు కాబట్టి వాడి కోసం వేస్తాను. సో పక్కన నేను ఎగ్స్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. మా ఇంట్లో ఫ్రై చేసిన ఎగ్స్ అంటేనే ఇష్టం. సో బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి ఫైనల్లీ ఒకసారి మీకోసం రైస్ అండ్ చారు ఆర్ రసం అండ్ ఎగ్స్ ఫ్రై చేస్తాను. ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయి ఆల్రెడీ. అండ్ మటన్ కర్రీ అండ్ ఫైనల్లీ ఇట్స్ మై ప్లేటింగ్ టైం. బిర్యానీ, మటన్, ఎగ్ వేసుకొని అండ్ ఆనియన్స్ పక్కన పెట్టుకొని రైతా పెట్టుకొని ఫుల్ లాగించేస్తున్నాం. బాయ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.